హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక కేజీ చికెన్‌తో ఇప్పుడు పచ్చడి చేస్తున్నా. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. చికెన్ అయితే ముందుగా సాల్ట్ వేసి ఇలా ఉడికించుకోవాలి వాటర్ లేకుండా. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలైతే దాంట్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి అప్పుడే లోపల పచ్చిదనం అనేది లేకుండా నీట్‌గా ఫ్రై అవుతది. సో, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎంత చికెన్ ఉన్నా ఇలాగే చేసుకోవాలి. ఈ కలర్ అయితే రావాలి. అప్పుడే లోపల పచ్చిదనం లేకుండా ఉంటది. ఇంకా ఈ ఆయిల్ అయితే హీట్ అయ్యి ఉంది కదా! ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా 2 స్పూన్లయితే ఉప్పు వేసా. 100 గ్రామ్స్ అయితే నేను కారం వేసుకున్నా 1 కేజీకి. ఇదైతే పల్లి ఆయిల్ తీసుకున్నా నేను. అప్పుడే టేస్ట్ బావుంటది. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ ఎక్కువగా వేయట్లేదు. 1 కేజీ కదా! ఎక్కువ అయితే ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. లాస్ట్‌లో నిమ్మరసం వేస్తే చికెన్ పికిల్ రెడీ.